అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన బీపీసీఎల్‌కి సంబంధించిన ప్రాజెక్టు మనందరికి కూడా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అది. చెప్పాలంటే ఇది దేశంలోనే తూర్పు తీర ప్రాంతంలో పెద్ద ప్రాజెక్ట్ అది. సో, ఈ ప్రాజెక్ట్ తాలూకా వాళ్ళు ఎన్విరాన్మెంటల్ తాలూకా ఒక రిపోర్ట్ మొన్న ఇచ్చారు. ఇక్కడైతే దీంట్లో మనం చూస్తే అర్థమవుతా ఉంటది. ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో దీంట్లో మేమందరం కూడా అనుకున్నది సామాజిక అంశాల పరిశీలన అంటే ముఖ్యంగా అక్కడ ఎవరైతే దాని మీద ఆధారపడుతున్న వాళ్ళున్నారో అంటే లేబర్ ముఖ్యంగా అంటే రైతు కూలీలు లేదా ఎకరా అరెకరా ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఈ భూసేకరణ వల్ల మొత్తం భూమి కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది. దాంతో అక్కడ వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతు కూలీలకి వాళ్ళకి వ్యవసాయం తప్ప ఇంకేం తెలియదు పాపం. అంటే వాళ్ళకి ఒక జీవన విధానం, వాళ్ళకి వ్యవసాయం పనులు చేసుకోవటం ముఖ్యంగా మామిడి తోటలు ఏదన్నా పనులు చేసుకోవటం, అక్కడ ఏదన్నా పనులు దానికి సంబంధించిన పనులే తెలుసు కానీ వాళ్ళకేం టెక్నికల్‌గా ఉండదు. వాళ్ళేమి చేసే పరిస్థితి కూడా ఉండదు. అలాగే పోనీ అన్‌స్కిల్డ్ లేబర్ ఏదన్నా ఫ్యాక్టరీలో వర్కుల కోసం ఏమన్నా తీసుకుంటారు. అవన్నీ చూస్తే మనం ఆల్రెడీ రామాయపట్నం పోర్ట్ దగ్గర చూస్తున్నాం. ఎంతమందిని మన లోకల్ వాళ్ళని తీసుకున్నారో, ఎంతమంది బీహార్ వాళ్ళు ఉన్నారో అన్నీ కూడా మనం చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఈరోజు నేను దీని మీద మాట్లాడటానికి ఇక్కడ మనం సో ఈ రిపోర్ట్ ఒకసారి మనం చూస్తే ఈ రిపోర్ట్‌కెళ్ళే ముందు మనం ఒకసారి ముందు అసలు ఆహ్, ఆహ్, ఈ ఈ దీని తాలూకు ఎలా ఎళ్ళిందనేది మనం ఒకసారి చూస్తే అర్థమవుతది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ఇచ్చారు ఇది. 10/11/2022 అంటే అప్పుడు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఇది. ఇక చూడండి 2013 సంవత్సరం తాలూకా భూసేకరణ చట్టం ప్రకారం ఇచ్చామన్నాడు. బట్ దాంట్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నియమావళి 2018 రూల్ నెంబర్ 19 సబ్ రూల్ నెంబర్ ప్రకారం అంటే 2013 భూసేకరణ చట్టంలో ఏదైనా భూమి తీసుకోవాలి, ఏదైనా చేయాలంటే దాని మీద ఆధారపడ్డ అందరికీ కూడా రిహాబిలేషన్, రీసెటిల్మెంట్ చేయాలని ఉంది. బట్ దాన్ని స్కిప్ కొట్టడానికి 2018లో మనం పెంచుకున్న చట్టం ఇది. అంటే ఏంటంటే కొన్నిటికి మినహాయింపు ఇచ్చింది 2013 అంటే డిఫెన్స్ కానీ, కొన్ని లేదా నేషనల్ హైవే కానీ వాటిల్లో కొంత మినహాయింపు అంటే రిహాబిలేషన్, రీసెటిల్మెంట్ తాలూకా లేదా సామాజిక అంశాల పరిశీలన లేదా ముఖ్యంగా చెప్పాలంటే గ్రామ సభ అనుమతులు ఇవన్నీ కూడా స్ట్రిక్ట్‌గా 2013 భూసేకరణ చట్టం ఉంది. బట్ దాన్ని బైపాస్ చేసి తొంగలో దొక్కడానికి 2018లో తీసుకొచ్చారు. ఈవెన్ 2018 ప్రకారం కూడా ఇండస్ట్రియల్ కారిడార్ అన్నాడు. ఒక ఇండస్ట్రియల్ కారిడార్‌కి తీసుకున్నప్పుడు ఈ సామాజిక అంశాల పరిశీలన ఇవన్నీ కూడా మినహాయింపు వస్తాయని మాట్లాడినప్పుడు ఇక్కడ ఈళ్ళు తెలివిగా ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాసెస్ కింద ఆ రోజు ఇచ్చారు. జనరల్‌గా ఇది ఇచ్చింది ఇండస్ట్రియల్ కారిడార్ అన్నా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఓ 4000, 5000 ఎకరం తీసుకున్నాం. 5000 ఎకరం డెవలప్ చేసాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది ఓ 100 ఎకరం, ఒక 200 ఎకరం అలా చిన్న చిన్న వాళ్ళకందరికి ఇచ్చి ఇంత ఉపాధి ఇంత ఇస్తుందని మనం చూయించగలిగి అక్కడ వాళ్ళందరిని ఒప్పించా లేదా వాళ్ళందరిని కూడా భాగస్వామ్యం చేసే విధానం ఇండస్ట్రియల్ కారిడార్ విధానం అది ఉంటుంది. బట్ దాన్ని కాకుండా ఒక వ్యక్తికి భూమి ఇవ్వడానికి ముఖ్యంగా విశ్వేశ్వర రెడ్డి అనే వ్యక్తికి భూమి ఇవ్వడానికి దానికి ఇండస్ట్రియల్ కారిడార్ అని పేరు పెట్టి దానికి విశ్వేశ్వర రెడ్డి అక్వైర్ చేసుకుంటే మొత్తం భూసేకరణ తాలూకు మళ్ళీ రేట్లు పెరుగుతాయి లేదా అతని కోసం భూమి సేకరిస్తే మళ్ళీ భూసేకరణ చట్టం 2013 వస్తుంది. ఈ మినహాయింపులు సామాజిక అంశాలు ఏమీ రావు కాబట్టి ప్రభుత్వమే ఆ భూమిని తీసుకునేది ఆ ప్రభుత్వమే విశ్వేశ్వర రెడ్డికి ఇచ్చే విధంగా ఈ జోయి ఇచ్చారు. చూడండి ఇక్కడ మనం గుర్తిస్తే ఇక్కడ సో సామాజిక అంశాల ప్రకటన మినహాయింపు ఇవ్వడం అని అన్నాడు. ఇక్కడ సెక్షన్ 10A ప్రకారం 2013 సెక్షన్ 10A ప్రకారం ఉన్న సామాజిక అంశాల దాన్ని మినహాయింపు ఇచ్చారు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ నేను అడుగుతా ఉంది ప్రభుత్వాన్ని ఈ గ్రామాలు ఎక్కువగా ఏదైతే రావూరు కానీ చేవూరు ఈ గ్రామాలు ఉన్నాయో ఇవన్నీ కూడా సో దానికి తగ్గించిన గ్రామాలు లెస్ దీని చుట్టూ గ్రామాల చుట్టూ ఉన్న భూమి అంతా తీసుకున్నప్పుడు దాని మీద ఆధారపడ్డ రైతు కూలీల గురించి అవసరం లేదన్నట్టు మీరు ఇక్కడ మాట్లాడారు. పోనీ నిన్న వీళ్ళు చేసిన సామాజిక అంశాల పరిశీలనలు ఏమన్నా దాన్నన్నా మనం కన్సిడర్ చేస్తే దాని గురించి ఏమన్నా మనం మాట్లాడదామని నేను ఈ రిపోర్ట్ అంతా కూడా ఒకసారి చెక్ చేసి చూడటం జరిగింది. ఇక్కడ మనకి సో చూస్తే ఈ రిపోర్ట్ వచ్చాయి. అన్ని ప్రాజెక్ట్ తాలూకా పొల్యూషను ఇవన్నీ కూడా ఏమీ లేవన్నట్టు రాసేసారు నీట్గా. ఓకే గుడ్. మనం ఇలా రిపోర్ట్ శాంటిటీని
నేనేం క్వశ్చన్ చేయట్లేదు కానీ, బట్ అట్లీస్ట్ ఆ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో కూడా సామాజిక అంశాల పరిశీలన అంటే అక్కడ వీళ్ళెవరు కూడా వ్యవసాయం తాలూకు వాళ్ళు ఇబ్బంది పడతలేదు అన్నట్టు మాట్లాడిన దాన్ని మనం చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ వెళ్దాం, కిందికి వెళ్దాం. ఇవన్నీ మీరు చూస్తే అన్నీ ఎన్విరాన్మెంట్లు, ల్యాండు, సో ఇక్కడ మొత్తం కూడా ఇచ్చిన ఎన్విరాన్మెంట్ తాలూకు చూడండి, ambient ఎయిర్ ఎన్విరాన్మెంట్ సంబంధించి దాని దాని పారామీటర్స్ అన్ని ఇచ్చారు. అలాగే వాటర్ ఎన్విరాన్మెంట్ కూడా ఇబ్బంది లేదన్నట్టు ఇచ్చారు. గ్రౌండ్ వాటర్లో కూడా ఇప్పుడున్న దాని ప్రకారం తీసేసి ఏమి లేదని ఇచ్చేశారు. అలాగే సర్ఫేస్ వాటర్ క్వాలిటీ కూడా ఏమి ఇబ్బంది లేదన్నట్టు మొత్తం దాని తాలూకు ప్రికాషన్స్ తీసుకుంటామని, నాయిస్ కూడా దాని తాలూకు తీసుకుంటామని పెట్టేసినారు. ఇక్కడికి వచ్చాక మనకి ఇక్కడ చూస్తే ల్యాండ్ ఎన్విరాన్మెంట్ తాలూకా అది కూడా పెట్టారు. ఇది సాయిల్ సంబంధించింది, బయలాజికల్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఇవి కూడా మొత్తం ఇచ్చేసి ఇక్కడికి వచ్చాం మనం. సామాజిక అంశాలు అంటే సోషియో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ డేటా ఇచ్చారు, ఎంతమంది ఉన్నారు, ఎలా ఏంటనేది ఇవన్నీ కూడా ఇచ్చారు. దీన్ని కొంచెం డీటెయిల్గా ఇంకొంచెం లోపల పేజీకి వెళ్తే దీని తాలూకు సామాజిక అంశాలు ఇష్యూ తాలూకు ఏమన్నా వీళ్ళకి అంటే ఇక్కడ ఎవరైతే ఉపాధి కోల్పోయేవాళ్ళు, ఎవరైతే ఈ గ్రామాల్లో ముఖ్యంగా రైతు కూలీలు వీళ్ళు ఎలా ఇబ్బంది పడతారన్న దాని మీద ఏమైనా ఇచ్చారేమని అనేది నేను ఒకసారి రిపోర్ట్ మనం చూపిస్తాం మీ అందరికి కూడా. వాటర్ ఎన్విరాన్మెంట్ ఎలా కానీ, మిటిగేషన్ మెజర్స్ అంటే ఏదన్నా పొల్యూషన్ ఉంటే ఎలా మిటిగేట్ చేస్తాం, ఇవన్నీ ఎనివే బీపీసీఎల్ సేఫ్టీ బాగానే ఫాలో అవుతుంది. బట్ ఎనివే దాన్ని ఇక్కడ వెళ్ళే విధానం మనం చూస్తే అర్థమవుతుంది. నాయిస్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ చూడండి, బయలాజికల్ ఎన్విరాన్మెంట్ తర్వాత మిటిగేషన్ మెజర్స్, ఇది మనం ఇక్కడగా సోషల్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్. సో ఈ ప్రాజెక్ట్ అంతా చెప్పారు, దీని తాలూకు ఎంప్లాయ్మెంట్ ఎలా వస్తుంది అనేది ఏది చెప్పేశారు మొత్తం మీద. ఇక్కడ వచ్చేకి 3750లో 1250 టెంపరీ, సో దాంట్లో 2500 టెంపరీ, ఇది వచ్చేకి పర్మనెంట్ అని చెప్పాడు. ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి. మిటిగేషన్ మెజర్స్ అంటే ఇట్లా కండక్టింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫర్ వర్కర్స్. సో వర్కర్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఏదన్నా సేఫ్టీ రిలేటెడ్ అన్నాయి. మానిటరింగ్ స్పీడ్ అండ్ రూట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ వెహికల్స్, determining safe legal load, determining allowable traffic, considering deliveries and all. ఇట్లా ఎక్కడ కూడా రైతు కూలీల తాలూకా డిస్కషన్ లేదు. పోనీ రైతు కూలీల తాలూకా డిస్కషన్ లేదు, ఫ్యాక్టరీ వస్తుంది కాబట్టి వీళ్ళందరికీ అక్కడ ఉద్యోగాలు వస్తాయంటే అది కూడా ఇక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు బీపీసీఎల్ ప్రాజెక్ట్ ఇక్కడున్న రావూరు, చేవూరులో ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో వాళ్ళందరికీ లిస్ట్ తీసుకొని వాళ్ళందరికీ మేము ట్రైన్ చేస్తాం, వాళ్ళందరికీ ట్రైన్ చేసి వాళ్ళందరినీ ప్రాజెక్టులు అకామిడేట్ చేస్తాం, లేదా వాళ్ళందరికీ ఇప్పుడు టెంపరీగా ఏదైతే వాళ్ళ జీవిత కాలం ఇన్కమ్ కోల్పోతుంది. చెప్పాలంటే ఇక్కడ ఒక రోజువారీ కూలి ఒక వ్యక్తి 250 తీసుకుంటున్నా కూడా, నేను లాస్ట్ టైం మొన్న ఒక రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారికి సబ్మిట్ చేయడం జరిగింది. సో ఒక సర్వే రిపోర్ట్ ప్రిపేర్ చేయడం, ఎందుకంటే ఒక కుటుంబంలో హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిపి 250 ఒక 500 రూపాయలు రోజు సంపాదించుకోగలిగిన వాళ్ళ నెలలో వాళ్ళ ఇన్కము, అలాగే ఇయర్లీ ఇన్కమ్ ఒక 1,55,000 వేసుకున్న వాళ్ళకి 25 ఏళ్ళు 30 ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళు అయితే ఇంకొక 30 ఏళ్ళు పని చేయగలిగిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ మొత్తం 30 ఏళ్ళ ఇన్కమ్ని ప్రజెంట్ వాల్యూ కింద క్యాల్కులేట్ చేస్తే అప్రాక్సిమేట్గా వాళ్ళకి 30 to 40 lakhs ఇన్కమ్ లాస్ అవుతూ ఉంది ఓవర్ లైఫ్ టైం. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ వర్క్ చేసిన వీళ్ళు ఎవరికి కూడా వేరే వర్కులు తెలియదు, ఎందుకంటే వాళ్ళు దాంట్లోనే ఎక్స్పర్ట్, వాళ్ళ కంఫర్ట్ జీవితం కూడా దాంట్లోనే ఉంటుంది కాబట్టి. సో దాన్ని వాళ్ళు కోల్పోతున్నారు, వాళ్ళు జీవించే హక్కుని కోల్పోతూ ఉన్నారు. మీరు ఇచ్చిన భూసేకరణ చట్టంలో ఎక్కడ కూడా వాళ్ళ డిస్కషన్ మీరు చేసిన పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా సామాజిక అంశాల పరిశీలన లేదని అప్పుడు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది, దాన్ని కంటిన్యూ చేస్తున్నాయి. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే ఈ జియో ఇచ్చింది అక్కడ ఆ రోజు ఇండోసోల్ ప్రాజెక్ట్ కోసం. ఇండోసోల్ ప్రాజెక్ట్ వచ్చేకి ఇక్కడ చూస్తే మనకి ఇండోసోల్ అనేది సోలార్ సంబంధించి దాని ఎనివే పొల్యూషన్ తక్కువ, కొద్దిగా ఏమైనా ఉండదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఈ ప్రాజెక్ట్ తాలూకా ఈ జియోని కంటిన్యూ చేస్తూ దీని ద్వారా తెచ్చిన భూమిని, దీని ద్వారా తీసుకుంటున్న భూమిని బీపీసీఎల్ లాంటి హై పొల్యూటెడ్ ఇండస్ట్రీకి భూములు ఇచ్చే విధానం అంటే, సో దీనికోసం జియో ఇవ్వచ్చు కదా అనేది నేను అడుగుతా ఉన్నాను. దీనికోసం సపరేట్గా జియో ఇవ్వచ్చు కదా, మేము ఈ భూమిని ఇలా తీసుకెళ్తున్నాం దానికోసం ఇవ్వాలి కదా, దాన్ని గ్రామ సభలో మాట్లాడాలి కదా. ఏమీ మాట్లాడకుండా ఇన్ఫర్మేషన్ హైడ్ చేసి మొత్తం అధికారులందరూ కూడా పనిచేసే విధానం
ఇవన్నీ చూస్తూ ఉంటే ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు మీరు అనేది నేను అడుగుతా ఉన్నాను. సో ఇక్కడ సామాజిక అంశాల పరిశీలన లేదని, అంటే ఒక రైతు లేదా రైతు కూలి ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతు మలమలమాడిపోవాలా, వాళ్ళకి ఉపాధి లేక వాళ్ళంతటి వారే వెళ్ళిపోవాలా? సో ఇంకా చెప్పాలంటే దీని తాలూకు ఉన్న సమాచారం మేము కొంచెం గ్యాదర్ చేస్తే బీపీసీఎల్ ప్రాజెక్టుకి ఒక 20 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడున్నా పొల్యూషన్ ఉండే విధానం, అంటే వాయిస్ అంటే స్మెల్ కూడా చాలామంది బతకలేని పరిస్థితి వచ్చేది. ఇంకా చెప్పాలంటే మనకు అక్కడ సింగరాయకొండ దగ్గర ఉన్న ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీకే, కందుకూరుకి ఈవినింగ్ పైరుగాయలు కొట్టినప్పుడు వచ్చే స్మెల్కే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే ఇట్లాంటి సో ప్రాజెక్ట్ ఏంటి చెప్తూ అక్కడ ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ కాబట్టి హై పొల్యూటెడ్ ఇండస్ట్రీకి నియర్ బై ఉన్న ఈ ఊళ్ళని రిహాబిలేషన్ చేయకుండా ఈ ఊళ్ళందరూ కూడా ఏమడుగుతా ఉన్నారు, ప్రాజెక్ట్ మాకు వచ్చిన ఇబ్బంది లేదు, మమ్మల్ని అందరిని రిహాబిలేషన్ చేయండి, మా అందరికి ఉపాధి చూపించండి, మా అందరికి అవకాశాలు చూపించిందంటే వాళ్ళు జీవించే హక్కును కాలు రాసి దాని తాలూకా ప్రాజెక్ట్ తెచ్చేసుకొని కందుకూరు అభివృద్ధి జరుగుతూ ఉందంటే ఇక్కడ నేను అడుగుతా ఉంది ఒక కొన్ని గ్రామాలని మనం వదిలేసి, ఇంకా చెప్పాలంటే ఆ పదం వాడకూడదు కానీ, ఎందుకంటే ఈ ఈ ఈ తాలూకా నియర్ బై గ్రామాలన్నీ కూడా ఈ పొల్యూషన్కి బతకలేని పరిస్థితి. అంటే నరబలి ఇచ్చి ఆ ఏరియాలో మొత్తం వాటన్నిటిని, సో దాని ద్వారా వచ్చిన అభివృద్ధిని మనకు కందుకూరు ప్రాంతం అభివృద్ధి, మనందరికి ఉద్యోగాలు వస్తే మేబీ మన పిల్లలు కెమికల్ ఇంజనీర్ అవ్వచ్చు, లేదా మెకానికల్ ఇంజనీర్ అవ్వచ్చు, లేదా ఇవన్నీ ఉండొచ్చు. కానీ పేదోడిని సప్రెస్ చేసి సో అభివృద్ధి చేయటం ఎంతవరకు సమంజసం అనేది ఆమ్ ఆద్మీ పార్టీగా మేము చెప్పదలుచుకుంటున్నాం. ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉంది, ఈ ప్రాజెక్టు మనకు ఉండాలి కాబట్టి ఈ ప్రాజెక్టు తాలూకు వెళ్ళే విధానం మీరు ముఖ్యంగా సామాజిక అంశాలు పరిశీలన చేయండి అని నేను లెటర్ రాశాను. ఎనివే ఆ లెటర్ తాలూకా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది దీన్ని వచ్చిన విషయం. బట్ దీంట్లో నేను అడుగుతుంది సామాజిక అంశాల పరిశీలన. సో ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంతమంది వ్యవసాయం తాలూకు ఉపాధి పోతూ ఉన్నారు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటి, వాళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేస్తారు, వాళ్ళకి టెంపరీగా ఎంత కాంపన్సేషన్, జనరల్గా వాళ్ళ లైఫ్ లాంగ్ 40-50 లక్షలు కాంపన్సేషన్ మిస్ అయ్యే పరిస్థితి, వాళ్ళకి ఇప్పుడు ఇమీడియట్గా ఎంత ఇస్తుంది, లేదా 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇస్తుందా, లేదా వాళ్ళు మొత్తాన్ని మాడేసి ఆ ఊరంతా చేఊరు ప్రాంతం ఊరంతా వదిలేసి వెళ్ళిపోయినట్టు వెళ్ళమంటారు అనేది, ఇవన్నీ కూడా ప్రభుత్వం సమాధానం చెప్తే అక్కడికి మేము వెళ్ళాల్సిన అవసరం ఉండదు, అక్కడ మీరు సెక్షన్ 30 పెట్టాల్సిన అవసరం ఉండదు అనేది అక్కడున్న ప్రభుత్వానికి కలెక్టర్కి మేము అందరూ చెప్పదలుచుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైతే ఈ ప్రాంతం తాలూకా మేము వెళ్ళకూడదు సెక్షన్ 30 పెట్టాలి మేమందరం కూడా అభివృద్ధి వ్యతిరేకులు అని మాట్లాడే ప్రతి ఒక్కరికి నేను కోరుతా ఉంది, దీనికి సమాధానం చెప్పండి. దీనికి సమాధానం చెప్పండి. ఇక్కడేమో ఇండోసోల్ కోసం జీవో ఇచ్చేసి ఆ భూసేకరణ దాన్ని బీపీసీఎల్ కోడేస్తా, పొల్యూటెడ్ ఇండస్ట్రీ బీపీసీఎల్, మళ్ళీ సామాజిక అంశాల పరిశీలన అవసరం లేదనేది బీపీసీఎల్ తాలూకా ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్ తీసుకొచ్చి ఆ ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్ తాలూకు మళ్ళీ ఎక్కడ కూడా ఇక్కడ ఎవరైతే ఉపాధి కోల్పోయిన వాళ్ళ సంగతి, వాళ్ళు ఉపాధి తాలూకా వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి, ఎందుకంటే వాళ్ళందరూ అక్కడ బతకలేరు, మీరు అక్కడ ఫ్యాక్టరీ పెట్టేస్తే వాళ్ళే వలస వెళ్ళిపోయే పరిస్థితి, వాళ్ళు బయటకు వెళ్ళి ఇల్లు కట్టుకోవాలంటే మొత్తం ఊరంతా కూడా నిరాశ్రులు అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మేమందరం కూడా అక్కడ మాట్లాడుతూ ఉందాం, మేమేదో రాజకీయం చేయటం కోసం అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి, పేదల పక్షాన ఉండాలి, ముఖ్యంగా రైతు వారి ఎవరైతే ఉన్నారో దాని మీద ఆధారపడి రైతు కూలీల సంగతి తేల్చాలి. వాళ్ళకి అవసరమైతే మేము ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తాం, లేదా ఒక కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వాలి. హామీతో పాటు వాళ్ళకి టెంపరీగా వాళ్ళని అందరూ కూడా రీషఫుల్ చేయాలి. ఎవరైతే అక్కడ ఆ స్మెల్ కొనడానికి ఇష్టపడరో వాళ్ళందరినీ కూడా రీషఫుల్ చేసే విధానం, వాళ్ళకి రిహాబిలేషన్ అన్ని కట్టించా, హైవే పక్కన ఇల్లు కట్టించే విధానం ఉండి ఇవంతా ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత ఈ బీపీసీఎల్ ప్రాజెక్ట్ వెళ్ళడానికి ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టరు. కాబట్టి ఇవేలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే తేడా వచ్చిందో ఈ ప్రాజెక్ట్ తాలూకా అక్కడ ప్రజలు కానీ ఒప్పుకోని పరిస్థితి వచ్చినప్పుడు సో ఇది ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీకి కూడా దెబ్బ కొట్టే పరిస్థితి ఉంటుంది. బయట ప్రపంచానికి ఇవన్నీ తెలియవు కదా, ప్రజలు చూసేది అక్కడికి వచ్చాకే కంపెనీలు పెట్టడానికి అక్కడ ప్రజలు ఒప్పుకోవట్లేదు. ఇంకా చెప్పాలంటే ఈ కంపెనీలన్నీ కూడా పొల్యూషన్ ఇండస్ట్రీస్ చెప్పాలంటే ఏ దేశంలో అయితే కరప్టెడ్ ఉంటుందో, ఏ దేశంలో అయితే సో ప్రాబ్లం ఉండదో ఆ దేశానికి పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ వెళ్తాయి. ఇలాంటి రిఫైనరీ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా వెస్ట్రన్ కంట్రీస్లో ఉండవు. ఈవెన్ ఇండియాలో కూడా ఇలాంటిది విజయవాడ దగ్గర మచిలీపట్నం అక్కడ పెట్టచ్చు, ఎందుకంటే అక్కడ ప్రజలందరూ చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్, వాళ్ళైతే గట్టిగా నిలబడి తంతారన్న భయంతో. ఇక్కడ ప్రకాశం జిల్లా కాబట్టి వెనకబడిన జిల్లా, ఏది చెప్పినా వినేస్తారు, మాట్లాడే నాయకత్వం లేదు. ముఖ్యంగా
కందుకూరుని తీసుకెళ్ళి నెల్లూరులో పడేశారు కాబట్టి మొత్తం మన హవా నడుస్తూ ఉంటుంది. అంతా మనవాళ్ళు నడిచే విధానం ఉంటుంది. కాబట్టి ఇలా ఇలా వెళ్ళి కందుకూరు ప్రాంతాన్ని వెళ్తున్న విధానం ఎనివే ఈ ఇండస్ట్రీ వచ్చింది మా అందరికి కూడా మంచిదే. బట్ మేము అడుగుతా ఉంది సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఇక్కడ వాళ్ళ ప్రతి ఒక్కరికి అడ్రస్ చేసి ప్రతి ఒక్కరి సమస్యను కూడా మీరు ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే ఈ ప్రాజెక్ట్కి ముందుకెళ్ళాలి, దాని గురించి ఆలోచించాలని కోరుతా ఉన్నాం. దీని మీద మీరు ఎలాంటి స్పందన రెస్పాన్స్ రాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీగా మీరు సెక్షన్ 30 పెట్టినా నేను ఆ గ్రామాలకు వెళ్ళి మాట్లాడతానని చెప్పదలుచుకుంటున్నాం. ధన్యవాదాలు.